5.85 లక్షల ఎకరాలకు ఫ్రీ హోల్డ్ పచ్చజెండా ఊపిన జీఓఎం 5.74 లక్షల ఎకరాలపై సమగ్రంగా చర్చించాలని నిర్ణయం. ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ నిలిపివేసిన 13.59 లక్షల ఎకరాల్లో 7.85 లక్షల ఎకరాల విముక్తి కల్పించాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 5.74 లక్షల ఎకరాలపై మరోసారి చర్చించాక నిర్ణయం తీసుకోనుంది. నెలల తరబడి ఎదురుచూస్తున్న లక్షల మంది రైతులకు ఇది ఊరట కలిగించే అంశం. సచివాలయంలో సమావేశమైన మంత్రి ఉపసంఘం ఫ్రీ హోల్డ్ భూములు, 22A నిషేధిత భూములు, ఈనాం తదితర భూముల సమస్యలపై చర్చించింది. ఫ్రీ హోల్డ్ భూముల సమస్య పరిష్కారం ఇప్పటికే ఆలస్యమైందని త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదిత్యవాల్ అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ఫ్రీ హోల్డ్ ఉత్తర్వులు ఇచ్చిన భూములు రిజిస్ట్రేషన్కు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక పేదలకు కేటాయించిన వ్యవసాయ భూములను 20 ఏళ్లు నిండాక అమ్ముకోవచ్చని కూడా 2023లో వైకాపా ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ ఆదేశాలు అయితే ఇచ్చింది. దీంతో వైకాపా నేతలు పెద్ద ఎత్తున అక్రమాలు పాల్పడ్డారు. ముందుగానే పేదల నుంచి లాక్కున్న తక్కువ ధరకు ఆ భూములు కొని తర్వాత ఆదేశాలు వచ్చాక ఫ్రీ హోల్డ్గా మార్చుకున్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే వీటిపై విచారణ చేయించింది. 13.60 లక్షల ఎకరాలకు ఫ్రీ హోల్డ్ చేసినట్లు గుర్తించింది. వీటి రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 2024 ఆగస్టు 10న ఆదేశాలు అయితే ఇచ్చింది. ప్రతి 6 నెలలకు ఒకసారి వీటిని పొడిగించింది. ఇందులో 7.85 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్కి ఇప్పుడు అవకాశం అయితే కల్పించనున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాక కలెక్టర్లు వీటికి సంబంధించిన రిజిస్టర్లకు ఆదేశాలు అయితే ఇస్తారన్నమాట. ఇందులో అర్హత కలిగిన వ్యవసాయ భూములు, చుక్కల భూములు తదితరులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తంగా 5.74 లక్షల ఎకరాల నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్గా మార్చినట్లు జిల్లాల నుంచి నివేదికలు అయితే అందాయి. ఇందులో ఎస్ఐనీలు అర్హులే అయినా కూడా కలెక్టర్లో ప్రొసీడింగ్స్ ఇవ్వని భూములు 56,000 చిల్లర ఎకరాలు అయితే ఉన్నాయి. అసైన్ చేసిన 20 ఏళ్ళు పూర్తి కాని భూములు 26,000 దాదాపు 27,000 ఎకరాలు అయితే ఉన్నాయి. అయినా వీటిని కూడా ఫ్రీ హోల్డ్గా మార్చేశారు. అభ్యంతరంగా 26,000 దాదాపు 27,000 ఎకరాల పోరంబోకు భూముల్ని కూడా ఫ్రీ హోల్డ్ అయితే చేశారు. అన్సెటిల్డ్ ఈనం కోర్టు కేసుల్లో ఉన్నవి ఇందులో కూడా ఉన్నాయన్నమాట. వీటన్నింటిపై కూడా మరో 2 జీఓఎంల సమావేశంలో చర్చించాక నిర్ణయాలు అయితే వెల్లడిస్తారన్నమాట. ఇప్పుడు వరకు ప్రజెంట్ అయితే మనకి దాదాపు 8 లక్షల ఎకరాలకు అయితే ఫ్రీ హోల్డ్ అయితే చేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.